తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గత్తె పడుతుందని బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలం బీజేపీ అధ్యక్షుడు నవీన్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించినందుకు కోటగిరి, పోతంగల్ మండల కేంద్రాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల పాలనలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిన కేజ్రీవాల్ యాప్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. తెలంగాణలో సైతం అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఢిల్లీ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆ పార్టీకి పట్టిన గతే పడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇంతకుముందే చూసాము, లోకల్ ఎలక్షన్స్ అవి ఇవి అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు. గత రోజుల్లో గ్రామ సభ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టారు. ఇప్పటి వరకు గ్రామంలో ఒక్కళ్ళకు కూడా ఒక్క స్కీమ్ కూడా రాలేదు. ఇక్కడున్న అది అడిగితే ప్రభుత్వం ఏమి ఇస్తలేదు, మేమేమి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్స్ వస్తే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చింది, మేము గెలుస్తామని తెలంగాణలో కూడా బీజేపీ వస్తుందని ఒక ధైర్యం ఉంది. అంతకమని నేను అభినందనలు తెలంగాణలో కూడా మాకు మంచి రోడ్లు వాళ్ళకు అమలు చేయాలి. 6 లేదు, 12 లేదు, 21 లేదు, ఏం లేదు, 108 లేదు. ఒక్క పథకం కూడా ఒక్కటి కూడా ఎవరికి ఇప్పటిదాకా రాలేదు. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఢిల్లీని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణలో కూడా బీజేపీని తీసుకొస్తానని ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.